వీడేంటి అర్చన కాలుగాలిన పిల్లిలా తెగ తిరిగేస్తున్నాడు. మిథున పెళ్లికి ఒప్పుకుంటుందో లేదోనని తెగ టెన్షన్ అవుతున్నాడండి. వీడు పిచ్చి కాకపోతే ముంబైలో అమ్మాయిలే లేరా, ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకోవాలా? వీడు ముంబై వాడు కాదు, మహాలక్ష్మి కన్న కొడుకు. ఆ విషయం తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఏమైంది పిన్ని? వాళ్ళేమన్నారు? చెప్పండి బాబాయ్, పెళ్లి ఒప్పుకున్నారా? అమ్మా నాన్న ఒప్పుకున్నారు, కానీ ఆ మిథునే మిథున ఏమంది బాబాయ్? చెప్పు పిన్ని. అది అర్థం లేని కోరిక కోరుతోంది. కొంపతీసి ఎదురుకట్నం ఏమైనా అడిగిందా మహా? మన కంపెనీలకి తనని సీఈఓ చేయమని చెప్పి అడిగిందా వదిన? అలా అడిగినా బావుండేది. తను అసాధ్యమైన కోరిక కోరింది. అలాంటి కోరిక ఏం కోరింది పిన్ని? నేను మీ పిన్ని మిథునుని గౌతమ్కిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వెళ్ళాం. తను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందిరా. తనకి గౌతమ్ వద్దంట, రామే కావాలంట. దాని అమ్మ బాబు కూడా అదేం చెప్తే అదే తమ మాట అన్నారు. అదెలా కుదురుతుంది? రామ్కి ఆల్రెడీ పెళ్ళయింది కదా, సీత ఉంది కదా. ఆ మాటే మేము అన్నా. రామ్తో సీతకి డైవర్స్ ఇప్పించాలంట. ఆ తర్వాత రామ్తో తనకి పెళ్లి చేయాలంట. మేము కన్విన్స్ చేయడానికి ఎంతగానో ట్రై చేశాం, కానీ మిథున వినలేదు. తనకి రామే కావాలి అని తెగేసి చెప్పింది. కోరి మగపిల్లాడి తరపు వాడు సంబంధం అడిగితే ఇలాగే ఉంటుంది వదిన. లేనిపోని గొంతెమ్మ కోరికలు కోరతారు.